ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక మొత్తానికైతే గుడి నుంచి కావ్య ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళగానే ఇక కనకం వెంటనే వచ్చి కావ్య ఏమైంది, మీ అత్తయ్య గారు కలిసారా, ఏం మాట్లాడారు అని చెప్పి చాలా ఆత్రంగా అడుగుతుంది. ఆ మాటలకి కావ్య సైలెంట్గా, అమ్మా అత్తయ్య గారు ఎప్పుడు కూడా నన్ను దోషిగా ఏ రోజు చూడరమ్మా, అత్తయ్య గారికి నా మీద నమ్మకం ఉంది, అది నాకు తెలుసు అని చెప్పి అనగానే, అంటే ఏమంటున్నావు, మీ అత్తయ్య గారు నిన్ను ఆ రకంగా చూడలేదు కదా, నువ్వేమీ కావాలని చేసావని నమ్మలేదు కదా అనగానే, అమ్మ అత్తయ్య గారు మనసు వెన్నపూస, పైకి కటువుగా ఉంటారు కానీ లోపల మొత్తం కూడా వెన్నపూసలాగే ఉంటారు. అందుకే అత్తయ్య గారు నన్ను అత్తగారింటికి రమ్మని బ్రతిమలాడారు, నేను వెళ్ళనని చెప్పాను అని చెప్పి కావ్య అంటుంది. ఏం మాట్లాడుతున్నావే, అసలు నీకేమన్నా బుద్ధి ఉందా, ఇంటికి పిలవడానికి వచ్చిన అత్తయ్య గారిని అలా పంపించేశావా, అసలు నీకు ఈ రోజుకి ఎందుకే ఇంత అహంకారం, పిలవగానే వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది నీ జీవితం, ఇక పుట్టింట్లోనే ఉండామని కోరుకుంటున్నావా అని చెప్పి అంటుంది ఇక కనకం. ఆ మాటలకి, అమ్మ ఏం మాట్లాడుతున్నావమ్మా, జీవితాంతం పుట్టింట్లోనే ఉండాలని నాకు ఉండదు, కానీ ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కానీ నేను నిజానికి మా అత్తయ్య గారు పిలిచారని వెళ్తే నాకు ఏమాత్రం గౌరవం ఉంటుందా ఆ ఇంట్లో, నిజానికి గౌరవం మాట పక్కన పెడితే నా భర్త మనసులో చోటే లేకుండా నేను అక్కడికి ఏ విధంగా వెళ్తాను చెప్పమ్మా, అన్నిటికీ కూడా ఆ దేవుడు ఏదో ఒక రోజు దారి చూపిస్తాడు, ఆ దారి కోసమే నేను కూడా ఇక్కడ ఉందామని నిర్ణయించుకున్నాను అని చెప్పి అంటూనే ఉంటుంది. ఇంతలో కృష్ణమూర్తి, అమ్మ కావ్య నువ్వు నిజానికి ఏమనుకున్నా ఖచ్చితంగా సాధిస్తావు, నీ వెనక నేను అమ్మ ఉంటాం, ఎప్పుడు వెళ్ళాలనుకున్నా మీ అత్తగారింటికి వెళ్ళు, లేదు ఇక్కడే ఉండాలనుకుంటున్నావా ఇక్కడే ఉండు, కానీ చాలా ఆనందంతో సంతోషంగా ఉండమ్మా, అంతేగాని బాధతో వద్దు అని చెప్పి అనగానే, నాన్న నేను బాధపడట్లేదు, అసలు నా మీద వచ్చిన నిందని ఏ రకంగా తుడుపుకోవాలా అని ఆలోచిస్తున్నాను అంతే అని చెప్పి అనగానే, ఇక వెంటనే ఎవరో వస్తున్నారు అని చెప్పి చూసేసరికి అనామిక వస్తుంది. అనామిక సామంత్ ఇద్దరు కూడా ఇక రావడం జరుగుతుంది. సామంత్ బయట కారులో వెయిట్ చేస్తూ ఉంటే సామంత్ని ఉంచి, నువ్వు టెన్షన్ పడకు బేబీ, ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇచ్చిన జలక్కి కావ్య నా వెనకాలే వస్తుంది, మనం అనుకున్నట్టు డిజైన్స్తో మనమే నెంబర్ 1 పొజిషన్లో ఉంటాం బేబీ, కూల్ అని చెప్పి అనామిక లోపలికి రాగానే రుద్ర ఇక అక్కడే ఉన్న కనకం చాలా కోపంతో, ఏయ్ ఎక్కడికి వస్తున్నావు, నువ్వో నా ఇంటికి రావడానికి వీల్లేదు, అసలు నీ మొహం చూస్తేనే పాపం, దేనికి వచ్చావే ఇక్కడికి అని చెప్పి ఇక బాగా దులిపేస్తుంది కనకం. ఆగండి, ఎందుకు ఆవేశపడుతున్నారు, ఈ ఇంటికి నేను శాశ్వతంగా మీ కూతురులాగా ఉండిపోవడానికి రాలేదు, నా గురించి కొన్ని విషయాలు చెప్పాలని వచ్చాను అనగానే, నీ విషయాలు మాకెందుకే, నువ్వు చాలా మోసకారివి, నా కూతుర్ని మోసం చేసి నా కూతురు వెనకాల గోతులు తవ్వావు, అసలు నిన్ను బతకనివ్వకూడదే అని చెప్పి ఇక కనకం మీదకి వస్తుంటే, అమ్మ ఒక్క నిమిషం ఆగు, అనామిక ఎందుకు వచ్చావు అని చెప్పి ఇక సీరియస్గా అడుగుతుంది కావ్య. ఏంటి కావ్య, ఇంత తెలివి తక్కువగా ఉంటే ఎలాగా, అయినా ఇంకా ఇప్పుడు 10:30 అవుతుంది, ఇంకా ఆఫీస్కి రాకుండా ఇంట్లోనే మంతనాలు చేస్తే ఎలాగా, అవతల వైపు ప్రెజర్ ఎక్కువగా ఉంది, డిజైన్స్ చాలా వేయాలి, నడు ఆఫీస్కి అని చెప్పనగానే, అనామిక ఏం మాట్లాడుతున్నావు, నేను నువ్వని తెలియక అక్కడ ఆఫీస్లో అది వేరొక ఆఫీస్ అనుకొని డిజైన్స్ ఇచ్చాను, నువ్వని ఎప్పుడు తెలిసిందో, నీ కుట్ర ఎప్పుడైతే బయటపడిందో అప్పుడే నేను నీ దగ్గర నుంచి నేను ఏ ఉద్యోగము చేయకూడదని నిర్ణయించుకున్నాను, నా దగ్గరకు వచ్చి ఆఫీస్కి రమ్మనే అధికారం నీకు లేదు అని చెప్పి కావ్య అంటుంది. ఓహో అలాగా, సరే అయితే ఒక్క నిమిషం అని చెప్పి ఇక పర్సులో ఉన్న బాండ్ పేపర్కి సంబంధించిన జిరాక్స్ కాపీని తీసుకొని వచ్చి, మరి ఇదేం చేస్తావు, దీనికి సమాధానం ఏం చెప్తావు, నువ్వు ఆఫీస్కి రావాలి కావ్య, ఎందుకంటే మా దగ్గరే సంవత్సర కాలం పాటు ఖచ్చితంగా ఎలాంటివి వచ్చినా మాననని సంతకం చేసావు, ఇప్పుడేమంటావు, ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ఈ సంతకం పెట్టావు కాబట్టి ఆఫీస్కి రాకుండా తప్పదు, డిజైన్స్ ఇవ్వకుండా తప్పదు, నీ ఇష్టం,
ఈ మాటకి అడ్డుపడి నువ్వెవరు నేనెవరు అని చెప్పి నువ్వు ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్ళావో ఈ బాండ్ పోలీస్ స్టేషన్లో ఉంటుంది. తక్షణమే నిన్ను వచ్చి వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు. తెలుసు కదా, అగ్రిమెంట్ అంటే అగ్రిమెంటే. సంవత్సర కాలం పాటు మా కంపెనీలో నువ్వు పని చేయాల్సిందే అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అనామిక. ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతారు కనకం, అలాగే కృష్ణమూర్తి, కావ్య. ఏంటి షాక్ అయిపోతున్నారు? నేను చెప్పేది నిజం కాదా? అంతెందుకు, ఎంతో కొంత చదువుకున్నావు కదా నువ్వు కూడా ఆల్రెడీ ఇక రాజ్తో పాటు నాలెడ్జ్ నీకు బాగానే ఉంది కదా. అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం చేసిన తర్వాత మనకిష్టం ఉన్నా లేకున్నా అగ్రిమెంట్ డేట్ వరకు చేయాల్సిందే. అందుకే నేను ఆఫీస్లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. శుభ్రంగా ఆఫీస్కి వచ్చి డిజైన్స్ ఇవ్వు, అంతే నీకు ఆప్షన్, అంతకు మించి లేదు అని చెప్పి అగ్రిమెంట్ పేపర్ని చేతిలో పెట్టి అక్కడి నుంచి అనామిక వెళ్ళిపోతుంది. పద బేబీ, మనం అనుకున్నట్టు ఏ రోజు జరగకుండా ఉండదు. ఖచ్చితంగా కావ్య ఆఫీస్కి వస్తుంది అనగానే, సరే కానీ బేబీ ఏ మంత్రం వేశావు? తను వస్తుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అనగానే, నేను ముందుగానే ఆలోచించాను కాబట్టి. తను మన ఆఫీస్లో వర్క్ చేసిందని సంగతి తనకి తెలిసిపోతే ఖచ్చితంగా తను రాదని నాకు బాగా తెలుసు. ఇవన్నీ కూడా ఉండకూడదనే తనని ముందే ఆఫీస్లో అడ్మిట్ చేసుకునేటప్పుడే ఇక అగ్రిమెంట్ పేపర్ల మీద సైన్ చేయించాను. అది ఇప్పుడు మనకి ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్గా పనిచేస్తుంది అనగానే, చాలా తెలివితేటలు ఉన్నాయి బేబీ. ఈ తెలివితేటలన్నీ మన బిజినెస్లో బాగా యూజ్ అవుతాయి. అందుకే నిన్ను ఏరి కోరి నా దాన్ని చేసుకోబోతున్నాను అనగానే, సమంత్, మన ఇద్దరం కూడా ఈ రోజు నుంచి బిజినెస్ మీద ఫోకస్ పెట్టి ఆ రాజ్ కంపెనీని కిందకి పడదోయాలి, అది కూడా కావ్య డిజైన్స్తో అని చెప్పి ఇక అనుకుంటూ ఇద్దరు అయితే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక వెంటనే ఇక కావ్యకి ఏమీ అర్థం కాదు. బాండ్ పేపర్ మీద సైన్ చేసింది కావ్య కాబట్టి ఒక్కసారిగా కావ్య, ఇదేంటి, దీని ఆఫీస్ అని తెలియక సంతకం చేశాను, కానీ దీని ఆఫీస్ అని తెలిసినాక నేను ఎలా వెళ్ళి వర్క్ చేయాలి, అసలు నేను ఇప్పుడు ఈ సమస్యని ఎలా ఎదుర్కొనాలి అని చెప్పి బాగా ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ ఇలా ఉంటే రుద్రాణి ఇక అనామికకి కాల్ చేస్తుంది. హలో అనామిక, ఏంటి నువ్వు అన్నావు కదా కావ్య వచ్చి మీ ఆఫీస్లో వర్క్ చేస్తుందని, మరి తను ఆఫీస్కి వచ్చిందా అనగానే, తను రాలేదంటే నేను రప్పిస్తున్నాను, తను ఖచ్చితంగా రేపైతే ఆఫీస్కి రావాల్సిందే, అంత ఇదిగా నేను తనకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చేస్తున్నాను అనగానే, ఏంటి కావ్యకి వార్నింగ్ ఇచ్చావా? నాకెందుకో నమ్మాలనిపించట్లేదు. కావ్య నీకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిందేమో నన్ను డౌట్గా ఉంది అని చెప్పి అంటుంది రుద్రాణి. ఆంటీ ఏం మాట్లాడుతున్నారు? ఇక కావ్య ఎప్పుడూ కూడా మనం అన్న మాటలకి బదులు గట్టిగానే చెప్తుంది, కానీ ఈసారి బదులు దాని దగ్గర లేదు. ఎందుకంటే తన ఆఫీస్కి రావాల్సిందే, లేదంటే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి తను ఖచ్చితంగా ఆఫీస్కి వస్తుంది అనగానే, వావ్, ఏంటి నీ ఆలోచన? నాకేం అర్థం కావట్లేదు. 6 నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీలైనట్టు నా తెలివితేటలన్నీ నీలో కనిపిస్తున్నాయి. ఇలాగే ఈ రకమైన తెలివితేటలే మనకి బాగా యూజ్ అవుతాయి. సరే అయితే ఎవరైనా చూస్తే బాగోదు అనామిక, బాయ్ అని చెప్పి పెట్టేస్తుంది. ఇక అటు ఇటు చూసి, అమ్మయ్య ఎవరు చూడలేదు కదా అని చెప్పి వెళ్ళిపోగానే స్వప్న డోర్ పక్క నుంచి ఒక్కసారిగా బయటకు వస్తుంది. అమ్మ నా అత్త, నువ్వు చిత్త కత్తి కుక్క కండా హీనంగా ఉన్నావు. అసలు నీ బుద్ధి ఏం బుద్ధో అర్థం కావట్లేదు. ఎంతసేపు కావాలని టార్గెట్ చేసి మరీ మా చెల్లిని ఇంటి నుంచి దూరం చేయాలనుకున్నావా? నీ సంగతి తెలిసే నిన్ను ముసుగేసి కుక్కను కొట్టినట్టు కొట్టాను, కానీ నీకు ఆ కుక్కతో కూడా పోల్చడానికి లేదు. ఎందుకంటే నీలాగా ఎవ్వరూ ఉండరు కాబట్టి. ఈ రోజు నుంచి ఈ స్వప్న నీ ముసుగులోనే నీతోనే వస్తూ ఉంటుంది. నీ వెనకాలే ఇక ప్రతి విషయము తెలుసుకుంటుంది. నీ బతుకు ఏదో ఒక రోజు బస్ స్టాండ్ చేయక తప్పదు అని చెప్పి ఇక వెంటనే స్వప్న అక్కడి నుంచి బయటపడుతుంది. ఇంతలోనే ఇక కావ్య చాలా బాధపడుతూ, అమ్మా ఏంటమ్మా
ఇదంతా కూడా ఒక కలలాగా అనిపిస్తుంది. ఈ అనామిక ఏ రోజైతే నా జీవితంలోకి దాపరించిందో అప్పటి నుంచే నా లైఫ్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టినందుకు అనామిక వాళ్ళ కంపెనీకి వెళ్ళి వర్క్ చేయాలా? నా ప్రాణం పోయినా అది చెయ్యను అనగానే వెంటనే ఇక ఇందులో ఫోన్ వస్తూ ఉంటుంది. ఇక ఫోన్ రాగానే స్వప్న ఎందుకో ఫోన్ చేస్తుంది. కావ్య అనగానే స్వప్న, హలో స్వప్నక్క అని చెప్పి కావ్య మాట్లాడుతుంది. ఇక వెంటనే కావ్య, నిజానికి నీకు ఒక విషయం చెప్పాలి. మా అత్త ఆ అనామిక ఇద్దరు ఒకటేనే. వాళ్ళిద్దరూ దొంగతనంగా ఫోనుల్లో మాట్లాడుకుంటున్నారు. నీ గురించి పదే పదే మా అత్త ఆరాలు తీస్తుంది. ముఖ్యంగా మా ఇంటి నుంచి ఇక నిన్ను అత్తారింటి నుంచి దూరం చేసింది కేవలం మా అత్తే. అది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ అనామిక ఫోన్ చేసినప్పుడల్లా నువ్వు రాజ్ ఇద్దరు దూరం అయిపోవాలి, విడిపోవాలి అని మాట్లాడుతుంది. ఈరోజు కూడా ఆఫీస్కి కావ్య వచ్చిందని అడుగుతుంది. అసలు నాకెందుకో డౌట్గా ఉంది కావ్య. నిజానికి నిన్ను కావాలనే ఉచ్చులో పడేయడానికి ఈ అనామిక అలాగే మా అత్త కలిసి ఏమన్నా డ్రామా చేసుంటారా అని చెప్పి స్వప్న అడగగానే కావ్యకి అర్థమవుతుంది. ఏంటక్క, ఇద్దరు కలిసి ఫోనుల్లో మాట్లాడుకుంటున్నారా? నన్ను ఆయన్ని విడదీశానని సంతోషపడుతున్నారా? సరే అయితే ఇక వరకు ఇక చాలా మంచిగా ఉన్నాను. ఇక నుంచి అసలు స్వరూపం ఏంటో నేను కూడా చూపిస్తాను. సరే అక్క, నువ్వు మీ అత్తని రోజు ఇలాగే ఫాలో అవుతూ ఉండు. ఏదో ఒక రోజు ఎక్కడొకక్కడ దొరకకుండా పోదు అని చెప్పి కావ్య ఫోన్ పెట్టేస్తుంది. ఏమైంది కావ్య అనగానే, అమ్మా ఇప్పుడు వరకు నేను ఏంటా అనుకున్నాను, కానీ నా వెనకాల చాలా కుట్ర జరిగింది. అసలు స్వరూపాన్ని బయటపెట్టిందంటమ్మా ఆ రుద్రాణి. నిజానికి రుద్రాణి గారికి నేను ఇంట్లో ఉండటం అస్సలు ఇష్టం లేదు. అందుకే ఆ అనామికకి అలాగే ఛాన్స్ ఇచ్చి నన్ను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడానికి వీలుగా నా వెనకాలే రకరకాల గోతులు తవ్వారు. వీళ్ళ గోతులనే పడేయాలి అంటే నేను అన్నిటికీ మించి ఇక ఒక నిర్ణయం తీసుకున్నాను అనగానే కృష్ణమూర్తి, అమ్మ కావ్య ఏం నిర్ణయం అమ్మ అనగానే, ఆ అనామిక నా వెనకాల నా భర్తని నన్ను ఏ రకంగా విడదీయాలని చూస్తుందో అంతకి 10 ఇంతలు అనుభవించేలాగా చేయాలనుకుంటున్నాను నాన్న. ఈ రోజు నుంచి ఆ అనామిక కంపెనీలో వర్క్ చేయడానికి వెళ్తున్నాను అనగానే, ఒసే కావ్య నీకేమైందే, పిచ్చిగాని పట్టిందా? ఇప్పటికే తెలుసో తెలియకో డిజైన్స్ ఇచ్చావని అల్లుడు గారు నీ మీద కోపంతో ఉన్నారు. ఇప్పుడు గనక పూర్తిగా వాళ్ళ కంపెనీలో నువ్వు వర్క్ చేస్తున్నావని తెలిస్తే ఇంకా అంతే సంగతులు. ఎందుకు ఈ రకంగా చేస్తున్నావు అనగానే, అమ్మా దయచేసి నన్ను ఆపద్దు. నేను అనామిక వాళ్ళ కంపెనీలో వర్క్ చేయడానికే వెళ్తున్నాను. తర్వాత నీకు అన్ని విషయాలు అర్థమవుతాయి అని చెప్పి కావ్య అయితే ఇక నిర్ణయం తీసుకుంటుంది అనామిక దగ్గర వర్క్ చేయడం కోసం. ఇక ఇక్కడికి వచ్చేస్తే రాజ్ కంపెనీలో సరైన డిజైనర్ లేకపోవడం వల్ల ఇక చాలా వరకు ఎక్స్పోలో 1వ స్థానమే కాదు 2-3 స్థానాలు కూడా రాజ్కి రావు. కాబట్టి రాజ్ కంపెనీ వాళ్ళు చాలా వరకు ఆర్డర్స్ అన్నీ కూడా రాజ్ కంపెనీ నుంచి దూరం అయిపోతాయి. ఇవన్నీ ఇక ఒకదాని తర్వాత వచ్చి పడుతూ ఉంటే రాజ్కి ఏమీ అర్థం కాదు. చాలా కోపంతో లాన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంతలోనే సీతారామయ్య వస్తాడు. ఒరే మనవడా అని చెప్పి పిలవగానే, చెప్పండి తాతయ్య అనగానే, ఒరే మనవడా, నిజానికి ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇప్పటిది కాదురా, 100 సంవత్సరాల నుంచి ఎంతో ఇదిగా అందరి దృష్టిలో నెంబర్ 1 పొజిషన్లో కొనసాగుతూ వచ్చిన ఆ కంపెనీ ఈరోజు ఈ స్థానానికి పడిపోవడం ఏంట్రా? ఒకసారి ఈ పేపర్ చూడు అనగానే పేపర్లో 4వ స్థానానికి వచ్చిన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పి పెద్దగా హెడ్లైన్స్ ఉంటాయి. ఇక అది చూసిన రాజ్ మరి కాస్త షాక్ అయ్యి, తాతయ్య అన్నిటికీ కారణం ఆ కావ్య మూలంగానే మన కంపెనీ ఈ రకంగా తయారైంది అనగానే, నోరు ముయిరా, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కావ్య మూలంగా కంపెనీ 4వ స్థానంలో పడిపోయిందా? నిజానికి కావ్య కంపెనీ విలువ పెంచిందిరా, నువ్వే కంపెనీ విలువ తగ్గించావు అనగానే, తాతయ్య అని చెప్పి అంటాడు. అవును, ఎందుకంటే మన కంపెనీలో మంచి డిజైనరే లేరు. నిజానికి కావ్య వేసిన డిజైన్స్ వల్ల మనకి బాగా ఆర్డర్స్ వచ్చేవి. అదంతా మర్చిపోయి ఇక మనవరాల్ని ఇంట్లో నుంచి పంపించేశావు. ఇప్పుడు మన ఆఫీసులో ఒక డిజైనర్గా ఎవరు చేస్తున్నా ఆ డిజైన్స్ బయట వాళ్ళకి అక్కట్లేదు. ఈరోజు మన 4వ స్థానంలో పడిపోవడానికి సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉండడానికి కావ్య కారణం అని నువ్వు అంటున్నావంటే ఒక వరంగా అవుననే నేను అంటాను. ఎందుకంటే అంత నైపుణ్యం కలగా ఉన్నది నా మనవరాలే.
అందుకే నువ్వేం చేస్తావో తెలీదు. నా కంపెనీని మళ్ళా నెంబర్ 1 పొజిషన్కి తీసుకురావాలి అంటే కావ్య అవసరం చాలానే ఉంది. కావ్యని ఆఫీస్కి తీసుకొచ్చి పెడతావో లేకపోతే ఇంటికి తీసుకొచ్చి పెడతావో నీ ఇష్టం. నీ పర్సనల్ లైఫ్లో నేను జోక్యం చేసుకోను. కానీ నా కంపెనీ విషయంలో మాత్రం నెంబర్ 1 స్థానాన్ని ఇమ్మని కోరుకుంటున్నాను అని చెప్పి సీతారామయ్య చాలా స్ట్రాంగ్గా ఇక రాజ్కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఇక కావ్య ఆఫీస్కి వెళ్తుంది. సామంత్ అలాగే అనామిక ఇద్దరు కూడా ఇక కారులో ఆఫీస్కి రాకముందే మార్నింగే కావ్య ఆఫీస్కి వెళ్ళిపోయి తన రూమ్లో కూర్చొని వర్క్ అయితే చాలా సీరియస్గా డిజైన్స్ వేస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా మెల్లమెల్లగా వస్తూ ఉంటే అనామిక ఇక బయట నుంచి కావ్య వర్క్ చేసే చోటు దగ్గరికి వస్తుంది. కావ్య సిన్సియారిటీ చూసి, ఒక్కసారి చూడు సామంత్, నువ్వే అన్నావు కదా కావ్య రాదని. నేను చెప్పాను కదా కావ్య వస్తుందని. ఇక మనకి ఎలాంటి అడ్డు లేదు, మనమే నెంబర్ 1 పొజిషన్లో కొనసాగచ్చు అని చెప్పి ఇద్దరు కూడా ఇక కావ్య దగ్గరికి వస్తారు. కావ్య వెంటనే ఇక అనామికను చూసి ఇక అలానే నుంచుంటుంది. పర్వాలేదు అక్క, నువ్వు ఎంతైనా డిజైనర్ అయినా నువ్వు ఒకప్పుడు నాకు అక్కవే కదా. అలాగే ఈరోజు నుంచి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేసావని ఇక సంవత్సర కాలం పారగే అవసరం లేదు. నీకు ఎప్పుడు వరకు ఉండాలనుకుంటే అప్పుడు వరకు ఉండు. కానీ నా ధ్యేయం చెప్పాను కదా, ఆ దుగ్గిరాల కుటుంబం నాశనం అయిపోవాలని. ఆ ఇంట్లో ప్రతి ఒక్కరు బాధతో కృషించిపోవాలి. అదే నేను కోరుకునేది అని చెప్పి అంటుంది. ఆ మాటలకి ఇక కావ్యకి చాలా కసిరేగిపోతుంది. కానీ పైకి ఏమీ చేయదు. ఇక సౌండ్ ఆఫ్గా మెల్లగా కూర్చొని వర్క్ చేసుకుంటుంది. ఓకే, నువ్వు చాలా సీరియస్గా డిజైన్స్ వేస్తున్నావు. ఇలాంటప్పుడు డిస్కషన్స్ పెట్టకూడదు. పద బేబీ అని చెప్పి ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్ళిపోతారు. ఒక్కసారిగా కావ్యకి చాలా కోపం వస్తుంది. ఈ డిజైన్స్ వేసేది నీ కోసం కాదే, ఇది మా కంపెనీ కోసం వేస్తున్నాను. ఏదో ఒకరోజు నీ బండారాన్ని బయట పెట్టకుండా వదిలిపెట్టేదే లేదు. ఎవరైతే అందరి ముందు నా భర్త ఇక నలుగురిలో తలదించుకునేలాగా చేశావో అదే మందిలో నిన్ను అలాగే సామంత్ని ఇద్దరిని కూడా ఇక తలదించుకునేలాగా చేస్తాను అని చెప్పి ఇక కావ్య అయితే ఒక 2 మైక్స్ని తీసుకొని ఇక కావ్య టేబుల్కి ఒకటి అలాగే అనామిక వాళ్ళ టేబుల్స్కి ఒకటి ఆల్రెడీ ఫిక్స్ చేసేసి పెట్టి ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడినా డైరెక్ట్గా ఇక కావ్యకి మొత్తం వినపడేలాగా. ఇక ఆ సంగతి తెలియక అనామిక సామంత్ ఇద్దరు కూడా ఇక దొంగలు దొరికిపోతారు. రూమ్లోకి వెళ్ళి ఒక్కసారిగా బేబీ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత త్వరగా కావ్య మన కంపెనీకి వస్తుందని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అనగానే, అయ్యో బేబీ, నువ్వు వేసిన ప్లాను మరి ఇలాంటిదా అలాంటిదా? అసలు ఆ రుద్రాణి గారు ఆ ఇంట్లో ఉండి మనకి ప్రతి విషయము చెప్పకపోతే మనం ఏమీ చేయలేకపోయేవాళ్ళం. అన్నిటికీ రుద్రాణి గారే కారణం. ఆవిడని నువ్వు అప్రిషియేట్ చేయాల్సిందే. బేబీ, ఫోన్ కలుపు. ఈ ఆనంద సమయంలో ఇక ఆవిడతో మాట్లాడాలని నాకుంది. పర్సనల్గా ఇక ఎక్స్పో దగ్గర థ్యాంక్ యూ చెప్పాలనుకున్నాను, కానీ కుదరలేదు. కాల్ కలుపు బేబీ అనగానే 1 మినిట్ అని చెప్పి కాల్ కలుపుతుంది ఇక అనామిక. వెంటనే రుద్రాణి, చెప్పు అనామిక, కావ్య ఆఫీస్కి వచ్చిందా అనగానే, అయ్యో ఆంటీ, వర్క్ చేసుకుంటుంది చాలా సిన్సియర్గా. ఇక రేపో మాపో మా కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోవడం ఖాయం అనగానే, అదేంటి అనామిక, మీ కంపెనీ పై లెవెల్కి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నావు, అక్కడ వరకు బాగానే ఉంది. మరి నా కొడుకు ఏ రోజు ఎండి స్థానంలో ఉంటాడు? ఈ రాజు దిగిపోవాలని నీతో చేతులు కలిపాను. నువ్వేమో నీ పబ్బం గడుపుకోవడానికి చాలా బాగా చేశావు. ఇప్పుడు రాజు వచ్చి ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు. రాజు కూడా ఇక ఇంట్లోనే ఉండిపోవాలని మనం కోరుకున్నాం కదా, మరి దీనికోసం ఏమీ ఆలోచించలేదా అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. ఆ మాటలు ఒకవైపు మొత్తానికి ఇక చెవులోకి చాలా స్పష్టంగా వినబడుతూ ఉంటాయి కావ్యకి. ఇక కావ్య అయితే, నీ గోతిని నువ్వే తవ్వుకున్నావా అనామిక? నేను ఎక్కడో బయట ఉంటే నీ గుంతనక్క, నీ జుట్టులు మారి నక్క వేషాలు నాకలా తెలుస్తాయి. అందుకే నీ దగ్గరే ఉంటూ నీవు ఏమేమి వేషాలు వేస్తున్నావో ప్రతి ఒక్కటి నాకు తెలుసుకొని రేపటి రోజు విత్ ప్రూఫ్స్తో సహా నేను ఎలాంటి దాన్నో అన్నది నా భర్తకి నిరూపణ చేసుకుంటాను.
ఆ తర్వాత నువ్వు ఇలా అమాయకుల జనాలతో సంతకాలు పెట్టించి కావాలని టార్గెట్ చేస్తున్నావని రివర్స్ కేసు నీకు బాగా ఇస్తాను చూసుకో అని చెప్పి ఇంకా వింటూ ఉంటుంది. ఇక అప్పుడు బాగా షాక్ అయ్యే విషయాలు ఇద్దరు మాట్లాడుకుంటారు. అదేంటి ఆంటీ, నీకు నేను చాలా గొప్ప ఛాన్సే ఇచ్చాను. అసలు కావ్య వాళ్ళ కంపెనీలో ఆ మేనేజర్ని పెట్టించింది నేను. ఇక ఆయనతో ఫేక్ కాల్ చేయించింది నేను. ఇదంతా తెలిసినాక ఇక రాహుల్ బినామీ పేరు మీద 12 కోట్ల రూపాయలు కూడా అకౌంట్లో వేసుకున్నాడు. ఇప్పుడు రాజ్కి 12 కోట్లు ఇక అప్పు మిగిల్చాడు. ఇదంతా పక్కన పెట్టేస్తే నీతి నిజాయితీ లేని రాహుల్ విషయంలో ఇక ఖచ్చితంగా దుగ్గిరాల కుటుంబం రాజునే ఉంచుతుంది ఎండీగా. ఈ విషయం మీ పర్సనల్ విషయం, మీరు ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలో చేసుకోండి ఆంటీ. నా వరకు సాయం అయితే నేను చేశాను. ఆ రోజు అపర్ణ ఆంటీకి ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇక తర్వాత ఆమె కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయే వరకు ఇక వెనకాల రంగం మొత్తం తిప్పింది నేను కదా. మరి ఆ సంగతి మీరు ఎలా మర్చిపోతారు? జీవితాంతం మీరు ఎప్పటికీ గుర్తుకు పెట్టుకునే విషయం ఏంటో తెలుసా? 12 కోట్ల రూపాయలు ఇక రాహుల్ అకౌంట్లోకి వెళ్ళాయి. తర్వాత బినామీ పేరు మీద కొన్ని ఆస్తుల్ని వెనకేసుకున్నాడు. ఇదంతా వదిలేసి నా పబ్బం గడుపుకున్నానని మీరు ఎలా అంటారు అని చెప్పి ఇద్దరు కూడా పర్సనల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. కావ్య ఒకటి ఏదో విందామని వచ్చిన కావ్యకి ఎప్పుడైతే ఇక అపర్ణాన్ని కూడా చంపడానికి ప్రయత్నం జరిగింది అన్న విషయం తెలుసుకున్న కావ్య చాలా కోపంతో రగిలిపోతుంది. ఒక్కసారిగా ఇక మొత్తం మైక్లో ఉన్న విషయాలన్నీ కూడా టేప్ ఎక్కించుకొని ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది కావ్య. ఇక ఒక్కసారిగా ఇక కావ్య ఆ రకంగా బయలుదేరి ఎక్కడికి వెళ్తుందబ్బా అని చెప్పి అనుకునే లోపలే రాజ్ అదే టైంలో కారులో ఇక వస్తూ ఉంటాడు. ఇక కావ్యని ఏదో రకంగా ఒప్పించి తీసుకురమ్మని తాతయ్య ప్రామిస్ చేయించుకున్నారు. ఆ ప్రామిస్ని తీసేసి పక్కన పడేయాలని ఉంది. కానీ తాతయ్య కోసం తప్పడం లేదు. తాతయ్య ఎంతగానో నన్ను ఎప్పుడూ అడగని తాతయ్య ఈ విషయంలో కనీసం ఇక నా చేతులు పట్టుకొని మరీ అడిగారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ కళావతిని నా భార్యగా కాకపోయినా సాటి ఆడదానిగా ఆల్రెడీ మా ఆఫీస్లో బాండ్ మీద 10 సంవత్సరాల అగ్రిమెంట్ సంతకం ఉంది కాబట్టి రానన్నా కూడా లాక్కొని తీసుకెళ్లే హక్కు అధికారం నాకుంది. ఇప్పుడు ఎక్కడుందో ఏంటో అని చెప్పి సీరియస్గా కారులో వస్తూ ఉంటే కావ్య ఇక ప్రూఫ్తో సహా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని, ఆ తర్వాత సరాసరి ఇక అత్తయ్య గారికి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే రాజ్ కారు వచ్చి కావ్య ముందు ఆగుతుంది. కావ్యం చూసి రాజ్ ఒక్కసారిగా సీరియస్గా దిగుతాడు. రాజుని చూస్తుంది. కావ్య మనసులో చిన్న స్మైల్ అయితే కనపడుతూ ఉంటుంది. ఏంటి ఇక్కడున్నావు అంటే ఇది కూడా అబద్ధమేనా? అనామిక కంపెనీ నాకు తెలియనే తెలీదు, నా వెనకాల చాలా కుట్ర జరిగింది, నేను వాళ్ళకి డిజైన్స్ ఇవ్వలేదు అని చెప్పి చాలా వరకు దబాయించావు. ఇప్పుడేంటి ఈ కంపెనీ ముందే అటు ఇటు కాలు పిల్లిలా తిరుగుతున్నావు అని చెప్పి రాజ్ అనగానే, మీరు ఏమన్నా అనుకోండి, మీ మీద నాకు కోపం రావట్లేదు, కానీ మీకు తెలియాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ మీకు చెప్పే బాధ్యత నా మీద ఉంది. కాబట్టి కొంచెం సేపు ప్రశాంతంగా ఇదిగోండి ఇది వినండి అని చెప్పి చేతిలో పెడుతుంది. హేయ్ కళావతి, నువ్వు ఏది వినమంటే అది వినడానికి నేను ఇన్నాళ్ళలాగా నీ భర్తనేమీ కాదు, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీగా వచ్చాను. నిన్ను మా కంపెనీలో ఉద్యోగం ఇవ్వడానికి వచ్చాను అనగానే, సరే మీరు అనుకున్నట్టే జరుగుతుంది, ముందు ఇది వినండి అని చెప్పి కావ్య ఇక చేతికి ఇవ్వగానే రాజ్ ఇక ఒక్కసారిగా వింటాడు. అది చూసి అది విని దెబ్బకి షాక్ అయిపోతాడు. రాజ్కి రక్తం మరిగిపోతుంది. రాజ్ వెనకాల కావ్య వెనకాల ఎంత నీచంగా రుద్రాణి, రాహుల్, అనామిక ఎంత ఘోరంగా కుట్ర చేశారన్న సంగతి తెలుసుకున్న రాజ్ ఒక్కసారిగా ఇక వెంటనే లోపలికి వెళ్ళిపోతుంటే, ఆగండి, మీకు తెలియాల్సింది ఇంకా ఉంది. నిజానికి మీరు ఆ రోజు రుద్రాణి అత్తని అలాగే రాహుల్ని ఇంట్లో ఉంచుతూ చాలా వరకు వాళ్ళని ఆఫీస్కి పంపిస్తూ అన్ని విషయాల్లోనూ ఎంకరేజ్ చేశారు. దాని పట్ల ఎంత నష్టపోయామో డబ్బు పక్కన పెట్టేస్తే మన బంధమే తెగిపోయేది. ఇంకా అలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి చెప్పండి అనగానే, సారీ కళావతి, కానీ వాళ్ళని బతకనివ్వను, మా అమ్మని చంపాలని ప్రయత్నం చేసిన ఏ ఒక్కడిని బ్రతికి బట్ట కట్టనివ్వను అనగానే ఎంతలోనే పోలీసులు వస్తారు. ఎవరిక్కడ ఫోన్ చేసింది అనగానే,
నేనే అని చెప్పి కావ్య చెప్పడం, ఇక రాజ్ వెంటనే కళావతి అనగానే అవునండి, మీరు మీ అమ్మగారనే అనుకుంటున్నారు, కానీ నేను మీ అమ్మగారిని మా అమ్మగారుగా అనుకుంటున్నాను కాబట్టి నా రక్తం కూడా మరిగిపోయింది. అత్తయ్య గారిని ఎప్పుడు చంపాలని ప్రయత్నించారని విషయం తెలుస్తుందో అప్పుడే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. ఇది మనతో తేలాల్సిన విషయం కాదు, ఇది ఖచ్చితంగా పోలీసులే తేల్చాలి అని చెప్పి ఇక అనగానే ఒక్కసారిగా రాజ్, కావ్య, పోలీసులు అందరూ కలిసి పైన ఉన్న అనామిక అలాగే స్వరాజ్ని ఇక దగ్గరకు వస్తారు. పోలీసులు అయితే వెనక నుంచి నడుచుకుంటూ వస్తే రాజ్ చాలా ఫాస్ట్గా వెళ్తాడు. అనామిక అలాగే ఇక సామంత్ ఇద్దరు కూడా హాయిఫై ఇచ్చుకుంటూ త్వరలోనే మన పెళ్ళి అని చెప్పి ఇద్దరు సంతోషపడుతుంటే అవునవును, త్వరలోనే మీ ఇద్దరికి పెళ్లి జరగబోతుంది, కానీ మీరు అనుకున్నట్టు కళ్యాణ మండపంలో కాదు, పోలీస్ స్టేషన్లో అని చెప్పి రాజ్ అనగానే ఏంటి ఇక్కడికి వచ్చావు, ఎంత నీకు ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి నా క్యాబిన్లోనే వచ్చి నా గురించి వెటకారంగా మాట్లాడతావా అనగానే మాట్లాడడం కాదురా, నిజాన్ని నిరూపణ చేస్తాను, నీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంది ఈ అనామిక, మా కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి నీతో చేతులు కలిపి నిన్ను కావాలని టార్గెట్ చేస్తుంది, దాని జాతకం ఎలాంటిదో నీకు తెలియక అలా మాట్లాడుతున్నావు. అనామిక, నీకు 15 రోజులు రిమాండ్లో ఉంచినందుకే మా కంపెనీ మీద మా కుటుంబం మీద పగ పెంచుకున్నావు, ఇప్పుడు జీవితాంతం చెప్పకూడదు తింటావు కాబట్టి ఇక నువ్వు ఏ పగ పెంచుకొని అవసరం లేదు అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఇక సామంత్కి ఎలా అనామికకి ఏమీ అర్థం కాదు. ఎంతలో పోలీసులు వచ్చి ఇదిగోండి ఆడ పోలీసులు ఆవిడ్ని అరెస్ట్ చేసుకొని తీసుకురండి, ఇలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, వీళ్ళు చేసిన పనులన్నీ కూడా వింటూ ఉంటే నాకే చాలా ఒక రకంగా అనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళని రోడ్ల మీద ఉండనివ్వకూడదు అని చెప్పి అంటూ ఉంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, అనామికని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనగానే నిన్ను అరెస్ట్ చేసినందుకు సంతోషపడు, ఎందుకంటే ఈ కుట్రలో నీ భాగం లేదు కాబట్టి అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు. ఇంతలోనే ఇక పోలీసులు అనామికని పట్టుకుపోతారు. ఇక వెంటనే ఇక దుగ్గిరాల కుటుంబానికి బయలుదేరుతారు. రాహుల్, రుద్రాణిని కూడా ఇక పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్ళడానికి ఇక రాజ్ అయితే మీరు ముందు అనామికని పోలీస్ లాకప్లో వేసినాక రండి, ఈ లోపల నేను ఇవ్వాల్సిన 4 కోటింగు నేను ఇచ్చినాకే నేను స్టేషన్కి పంపిస్తాను అని చెప్పి రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఇక ఇద్దరు కూడా కూర్చొని ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చుకొని ఒరే రాహుల్, మన విషయంలో ఎప్పుడు ఏమైనా జరగచ్చు, మన డబ్బు మనం చాలా సేఫ్టీగా పెట్టుకొని మనం ఏదో ఒక రోజు ఇక్కడి నుంచి ఉడాయించాలి, ఎందుకంటే ఖచ్చితంగా ఆ అనామిక, కావ్య ఒకే ఆఫీస్లో ఉన్నారు, కావ్య తెలివిగలది, ఏదో ఒకటి చేసి ఆ అనామిక బండారాన్ని బయటపెట్టిందంటే తద్వారా మనిద్దరు బండారం బయటపడిపోతుంది, అప్పుడు వీళ్ళు మనల్ని నువ్వు చెప్పినట్టు 2 ఖర్చీఫ్లు కొనుక్కోవడానికి కూడా చేతులు కాళ్ళు ఉండనివ్వర్రా, ఖచ్చితంగా మనం ఇక డైరెక్ట్గా ఏ నుయ్యో గొయ్యో తీసుకోవాలి, అందుకే మన డబ్బులు మనకు సేఫ్టీగానే ఉన్నాయి కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఎంతలో స్వప్న వచ్చి చాలా సేఫ్టీగా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అంటే మీ అకౌంట్లోనే ఉన్నాయి అని చెప్పి అనగానే ఏయ్ స్వప్న ఏం మాట్లాడుతున్నావు అనగానే మీ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నాను, మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి డబ్బు నొక్కేశారో మొత్తం A to Z లెక్కలని నా దగ్గర ఉన్నాయి, ఇవన్నీ కూడా రాజ్కి చూపిస్తాను అనగానే ఉసై రాక్షసి, నువ్వు నా భార్యవే, నువ్వు రాజుకి చూపిస్తావా, మనమే కదే లైఫ్లో ఏదో ఒకటి డబ్బుని తీసుకొని ఎక్కడికైనా హాయిగా వెళ్ళి బ్రతకాలి, అంతేగాని నువ్వు ఈ రకంగా వాళ్ళ వైపు ఏంటే మాట్లాడతావని చెప్పి చేతులు పట్టుకోబోతుంటే ఇంతలో పోలీసులు రాజ్ వచ్చి స్వప్నని పట్టుకున్నందుకు చెంపలు చెల్లుమని వాయిస్తాడు. ఏయ్ రాజ్, ఏమైంది, తన భార్యని తను ఏదో ఒకటి ఇక కోపం పడతాడు, నువ్వు కూడా నీ భార్యని కోపం పడతావు కదా అనగానే ఇంతలోనే కావ్య అవును, నా భర్త నా జీవితంలో ఎప్పుడైనా కోపపడతారు, ఎప్పుడైనా ద్వేషిస్తారు, కానీ నీలాగా నీ కొడుకులాగా తిన్నింటి వాసాలు లెక్క పెట్టలేదు, మీ ఇద్దరు ఇక జీవితాంతం అడుక్కొని తినే రోజు మొదలయ్యింది రుద్రాణి గారు అని చెప్పి కావ్య అనగానే ఇక ఒక్కసారిగా స్వప్నకి అర్థం కాదు. ఇక వెంటనే రాజ్ అయితే రాహుల్ని చేత్తో పట్టుకొని కాళ్ళని పట్టుకొని చేతిలో ఉన్న తుపాకీని తీసి గురి పెడతాడు. ఒరేయ్, ఎందుకు చేసావు ఈ పని, నీకు డబ్బు కావాలంటే నీ మొహం మీద డబ్బు కొట్టేవాడిని, నాకు MD స్థానం కావాలి అంటే నీకు MD స్థానం ఇచ్చేవాడిని, అంతేగాని నా తల్లి ప్రాణాలని ప్రాణంగా పెట్టి నా భార్యని ఇంట్లో నుంచి పంపించి నా వెనకాలే ఇంత డ్రామా చేసి ఇంట్లోనే ఇంత ధైర్యంగా ఎలా ఉన్నావురా,
నీ వెనక నీ ముందు ఎవరెవరున్నారా చెప్పు అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతారు అమ్మ కొడుకులు ఇద్దరు కూడా. రాజ్ వదులు, నా కొడుకును వదులు అని చెప్పి ఇక మొత్తానికైతే రాజుని తోసేసి రాహుల్ అలాగే రుద్రాని ఇద్దరు కూడా పక్కకి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంతలోనే దుగ్గిరాల కుటుంబంలో ఉన్న అందరూ కూడా బయటకు వస్తారు. రాహుల్ రుద్రాని చేసిన విషయం మొత్తం కూడా కావ్య చెప్తుంది. ఈ లోపల వాళ్ళిద్దరూ పారిపోకుండా పోలీసులు వెంటనే వస్తారు. ఇద్దరికి చేతులకి బేడీ లేయించి నడండి అని చెప్పి ఇక పోలీస్ స్టేషన్లో తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో రాహుల్ రుద్రాని అనామిక ముగ్గురి కుట్రని బయలు చేసి కావ్య అత్తగారింట్లో అడుగు పెట్టబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎపిసోడ్ స్టార్ట్